దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు మనం అందరం కూడుకొని ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొద్ద ఉన్నామనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని యొద్ద ఉండి దేవుని యొక్క కృపను పొందుకుంటున్నాం. మనం ఈ దినాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నటువంటి వర్తమానం ఏంటంటే, నీతి కలిగి ఉంటే మేలు. నీతి కలిగి ఉంటే మేలు. నీతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు రక్తము ద్వారానే వచ్చింది. యేసుక్రీస్తు రక్తము ద్వారా తప్ప మరెవ్వరూ నీతిమంతులుగా తీర్చబడరు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయుచున్నది. కనుక యేసు రక్తము ద్వారా తప్ప, యేసుక్రీస్తు అనే నీతిమంతుడు తప్ప ఈ లోకంలో మరొక నీతిమంతుడు లేడని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయన తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పటి నుంచి పాపము లేనివాడిగా పుట్టి, ఆయన తల్లి గర్భము కన్యక గర్భమున పుట్టి, జన్మ పాపము కర్మ పాపము లేనివాడిగా పుట్టి, దోషము లేనివాడిగా పుట్టి, కలంకము లేనివాడిగా పుట్టి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని సవాల్ విసిరినటువంటి గొప్ప శక్తిమంతుడు ఆయన, నీతిమంతుడు. ఆ నీతిమంతుని గురించి మనం విశ్వసించి, ఆ నీతిమంతుని రక్తంలో కడగబడి, ఆ నీతిమంతుని రక్తాన్ని మనం సేవిస్తూ నీతి కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతి కలిగి ఉంటే మేలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ నీతిని గురించి దేవుని వాక్యం చెప్తుంది. నీతి దేవుని నుండే కలిగింది. ఆయన మాత్రమే నీతిమంతుడు, యేసు మాత్రమే నీతిమంతుడు అనే వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మొదటిగా 5 పాయింట్లు చెప్తాను మీకు. 5 పాయింట్లు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, మొదటిది, నీతి మరణము నుండి రక్షిస్తుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. నీతి మరణము నుండి రక్షిస్తుంది. లైన్గా హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోండి. 5 రకాలుగా నీతిని గురించి నేను మీకు బోధిస్తాను. మొదటిది, నీతి మరణం నుండి రక్షిస్తుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షించును. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీతి మరణము నుండి రక్షిస్తుంది. నీతి కలిగి బ్రతకాలి. నీతి లోకములో అనేక రకాలుగా లేదు. నీతి లేని స్థితి లోకంలో కనిపిస్తూ ఉంది. తల్లి గర్భమున పుట్టిన బిడ్డలు ఆ తల్లిదండ్రులకు న్యాయము చేయడం నీతి అయి ఉన్నది. తల్లి గర్భం నుండి పుట్టిన బిడ్డలు అలాగే మరి కోడళ్ళు అత్తగారుల పట్ల, భర్తలు భార్యల పట్ల నీతిని జరిగించాలి. భర్త భార్య పట్ల భార్య ధర్మాన్ని జరిగించాలి, నీతిని జరిగించాలి. నీతి లేనివాడంటే మరి ఈ లోకములో ఉన్నటువంటి మనుషులకు అనేకులకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. మనం ఒక క్రైస్తవుడు గురించి మాట్లాడుతున్నాం. ఒక క్రైస్తవుడు నీతి గలవాడు. నీతి నిన్ను మరణము నుండి రక్షిస్తుంది. నీతిమంతుడు అయి ఉన్నావా? నీతి ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు రక్తం ద్వారానే వస్తుంది. మనం ఆరాధన కూడుకున్నాం, కానీ ఒకటి చేస్తాం. మనందరం వెళ్ళే ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగుతాం. బలిపీఠం మీద ఉంది అది. ఆనాడు బలిపీఠం మీద రక్తం ప్రోక్షించబడేది. ఏ రక్తం అంటే గొర్రెల రక్తము, మేకల రక్తము, ఎద్దుల రక్తము ప్రోక్షించబడేది. పాప పరిహారార్థంగా పశువుల రక్తము ప్రోక్షించబడేది. ఆ పశువుల రక్తము ప్రోక్షించబడి, అమాయకమైన జీవుల రక్తము మానవుల పాపాలకి సాక్ష్యార్థంగా చిందించబడేది. దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తాన్ని చిందించి, ఆయన యజ్ఞ పశువుగా లోకానికి, మానవునికి మధ్యవర్తిగా ఆయన యజ్ఞ పశువుగా మరణించి, ఆయన శరీరమును రక్తమును బలిగా దానముగా ఇచ్చి, ఆయన ఈ జంతువులను ఆ బలి నుండి విడిపించాడు. మానవుని పాపము నుండి విడిపించాడు. దుర్నీతి నుండి మానవుని నీతిమంతునిగా చేశాడు. కనుక సంఘముగా కూడుకున్న మనము వెళ్ళే ముందు ఏం చేస్తామంటే, మనం 5 అంశాల్లో అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే క్రీస్తుని ధరించుకోవడం. క్రీస్తుని ధరించుకొని ఆయనతో మనతో ఆయన ఏకమై జీవించుటకు ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి రక్తమును త్రాగి, ఆయన శరీరమును తిని కృతజ్ఞత కలిగిన వారమై మనల్ని మనం పరీక్షించుకుని, మనల్ని మనం విమర్శించుకుని, మనల్ని మనం మరి దేవునికి అప్పగించుకుని వెళ్తాం. ఆనాడు బలి అర్పించినప్పుడు ఏం జరిగిందంటే, వారు పశువుని తీసుకొచ్చి బలి అర్పించి, మా పాపములకు పశువు ప్రాయశ్చిత్తం చేసింది,
ఈ కోడె మా పాపములకు ప్రాయశ్చిత్తం చేసింది, ఈ గొర్రె మా పాపములకు ప్రాయశ్చిత్తం చేసింది అని సరిపెట్టుకునేవారు. ఈనాడైతే యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లగా ఆయన నిజమైన మరి రక్షకుడుగా లోకానికి వచ్చి గొర్రెపిల్లగా వధించబడి ఈ బలిపీఠం మీద ఈ పవిత్రమైన రక్తాన్ని ఉంచి ఉన్నాడు. ఆ పవిత్రమైన రక్తము ద్వారానే పాప విమోచన కలుగుతుంది. చాలామందికి ఆరాధనకు వెళ్ళకపోవడం, నెలల తరబడి మానేయడం, 2 వారాలు 3 వారాలు మానేసి 4వ వారం రావడం, వాళ్ళకి అనుకూలత ఉంటే రావడం, అనుకూలత లేకపోతే మానేయడం అనేది సహజమైన అలవాటు. చాలామందిలో ఉంటుంది ఈ అలవాటు. చాలామంది చేస్తూ ఉంటారు కూడాని. ఈరోజు కూడా చాలామంది లేరు కూడాని. ఎందుకంటే వారి అభిప్రాయం ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా మనం నీతిమంతులం అయిపోతామని, ఎప్పుడు వెళ్ళినా మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సహవాసం ఎందును, ప్రార్థన ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రభు బల్ల ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉండమని చెప్తున్నాడు. సంఘంతో ఏం చెప్పాడు పేతురు? 3000 మంది బాప్తిసం పొందిన తర్వాత సంఘంతో పేతురు ఏం చెప్పాడంటే మీరు ఎడతెగకుండా ఉండాలని చెప్పాడు. ఎడతెగకుండా అంటే ఏ వారం కూడా మానకుండా ఆ నీతిని ధరించుకోవాలి. ప్రతి వారం మనల్ని మనం శుద్ధినిగా చేసుకోవాలి. అలాంటిది మనల్ని ఏం చేస్తుందంటే నీతి ఏం చేస్తుందట? మరణము నుండి రక్షిస్తుందంట. ఆదికాండం 18:23 చదువుదాం. అక్కడ దేవునికి అబ్రహాముకి వాదన జరుగుతుంది. అబ్రహాము దేవునితో వాదిస్తూ ఉన్నాడు సొదొమ గొమొర్రా పట్టణాల గురించి. 18:23 ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట ద్వారా నీకు దూరమగును గాక. నీకు దూరమగును గాక. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన దుష్టులను సంహరించడానికి సిద్ధంగా ఉన్నాడు, దుష్టులను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, నీతిమంతులను కాదు. కానీ అబ్రహాం ఏమడుగుతున్నాడంటే సొదొమ గొమొర్రా పట్టణాలను నువ్వు కాల్చేస్తున్నావు కదా, అందులో నీతిమంతులు ఉన్నట్లయితే వారి స్థితి ఏంటి? ఇంకా 18:26 చదవండి. అందులో నీతిమంతులు ఉన్నట్లయితే వారి స్థితి ఏంటి? యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నీకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయిదున నేను. వారిని బట్టి ఆ స్థలమంతటను అంటే యెహోవా దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు నీతిమంతుల్ని దుష్టుల్ని కలిపి చంపుతానని నువ్వు అంటున్నావు కదా, నేను నీతిమంతుల్ని చంపను. సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని విడిచిపెట్టేస్తాను. అంటే ఒక పట్టణములో 50 మంది నీతిమంతులు కూడా లేరనమాట. ఒక పట్టణములో 50 మంది నీతిమంతులు కూడా లేరనమాట. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతి లేకపోవడం శిక్షకు కారణమవుతుంది, మరణానికి కారణమవుతుంది. నీతి లేకపోవడం, నీతిని అనుసరించి బ్రతకాల. తల్లిదండ్రుల ధర్మాన్ని తల్లిదండ్రులకు బిడ్డలు జరిగించాలి, బిడ్డల ధర్మాన్ని తల్లిదండ్రులు జరిగించాలి, భార్య ధర్మాన్ని భర్త జరిగించాలి, భర్త ధర్మాన్ని భార్య జరిగించాలి, ఇది గురువు ధర్మాన్ని శిష్యుడు నెరవేర్చాల, విశ్వాసులు దైవజనుడి ధర్మాన్ని నెరవేర్చాల, విశ్వాసులు దైవజనుడు దేవుని ధర్మాన్ని నెరవేర్చాల. ఇదంతా నీతి. ఈ నీతి యావత్తు ఇలాగ జరగాలని యేసు ప్రభు చెప్పాడు. ఆయన అన్నాడు నీతి యావత్తు ఇలాగ జరగవలసి ఉన్నది అన్నాడు. నీతి యావత్తు జరిగించడానికి, నీతిని జరిగించడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. నీతిమంతులు 50 మంది ఉంటే సొదొమ పట్టణాన్ని విడిచిపెట్టేస్తానన్నాడు. కానీ సొదొమ పట్టణంలో నీతిమంతులు లేరనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. మొదటి పాయింట్గా మనం చూసింది ఏంటంటే నీతి మరణము నుండి రక్షిస్తుంది. ఇక 2వ పాయింటే చెప్తున్నాను. 2వ పాయింట్ రాసుకోండి. నీతి ఘనతను తీసుకొస్తుంది. నీతి ఘనతను తీసుకొస్తుంది. నీతిమంతుడివై ఉంటావా? యేసు ప్రభు దగ్గరికి రా. నీతిమంతుడివై ఉంటావా? ప్రభు బలలో పాలు పంచుకో. నీతిమంతుడివై ఉంటావా? దేవుని వాక్యాన్ని చదువు. నీతిమంతుడివై ఉంటావా? దేవుని మందిరానికి రా. నీతి, దేవుని వాక్యము నీతి గలది. అది 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గము, ప్రాణాత్మలను మూలుగలను కీళ్లను శుద్ధి చేస్తుంది. నీలో నీతిని నిలబెడుతుంది, నీలో పరిశుద్ధతను నింపుతుంది, పాపమును దుర్మార్గాన్ని నీలో ఉండకుండా చేస్తుంది. అదే కాకుండా నీతి మరణము నుండి రక్షించడమే కాకుండా నీతి ఏమిస్తుందట? ఘనతనిస్తుందట. అంటే ఒకటి జీవితం ఘనపరచబడిందంటే కారణం ఏంటి తెలుసా? వాడి నీతే. నీతి లేని కార్యాలు చేస్తూ ఉంటారు. మనుషులకి ఏం అలవాటో తెలుసా? ఒక మనిషి గురించి మాట్లాడుకుంటున్నారనుకోండి, పక్కకి వెళ్ళి మంచి మాట్లాడరు, అస్సలు మంచి మాట్లాడరు. అలా మాట్లాడకపోవడం వల్ల వీళ్ళకి వచ్చేది ఏమీ లేదు.
అలా మాట్లాడడం వల్ల వీళ్ళకి పోయేదేమీ లేదు. కానీ ఒక వ్యక్తి గురించి పక్కకెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు తప్పే మాట్లాడతారు తప్ప కానీ అతనిలో ఉన్న మంచి కానీ అతనిలో ఉన్న ఆ నీతి కానీ మాట్లాడరు. మనుషులు ఇష్టానుసారంగా మాట్లాడతారు, నాలుక ద్వారా నీతిని చెరిపేసుకుంటారు. ఒక మనిషి గురించి మనిషి మాట్లాడినప్పుడు ఆ మనిషిలో ఉన్న తప్పులు ఎత్తుతారు కానీ నీతిని చూడరు, పరిశుద్ధతను చూడరు. ఒక మనిషిని మంచి అని పొగడడానికి ఇష్టపడరు, ఒక మనిషిలో ఉన్న మనిషిని నీతిమంతుడు అని అనడానికి ఇష్టపడరు. ఒక మనిషిని ఎప్పుడు దూషిస్తూనే ఉంటారు, ద్వేషిస్తూనే ఉంటారు. దాన్ని బట్టి మనుషులు అపరాధులుగా ఎంచబడుతున్నారు. ఇక రెండో పాయింట్ ఏంటంటే నీతి ఘనతను తీసుకొస్తుంది. సామెతల గ్రంథం 14:34 చదువుదాం. సామెతల గ్రంథం 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమగుచున్నది. నీతి ఏం చేస్తుందట? ఘనతకెక్కుటకు కారణమవుతుందట. నువ్వు నీతి కలిగి నడిస్తే నీ జీవితం ఘనతకెక్కుతుంది. నీతి తప్పి నడిస్తే నీ జీవితం ఘనతకెక్కదు. నీతి తప్పి నడుస్తున్నారు, నీతిని తిరస్కరించి నడుస్తున్నారు. నీతి అంటే దేవుణ్ణి ఆరాధించడం, అది నీతి. భక్తి అంటే దేవుణ్ణి ఆరాధించడం, అది భక్తి. యెహోవా దినాన్ని, విశ్రాంతి దినాన్ని శ్రద్ధగా ఆచరించమని విశ్వాసులకు చెప్పాడు. కానీ విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఆదివారాలు కూడా వాళ్ళు పనులకు ఉపయోగించుకుంటున్నారు. వారి కార్యక్రమాలు అత్యవసరం, అది లేకపోతే జరగదు, అది లేకపోతే కుదరదు, అది లేకపోతే అని చెప్పి వాళ్ళు ఇంటిళ్ళపోతే ఆరాధించడం మానేస్తున్నారు, ఆరాధనకు దూరం అయిపోతూ ఉన్నారు. ఆదివారం తప్ప లోకంలో ఇంకా రోజులు ఇవ్వలేదా దేవుడు? రోజులు లేవా? దేవుడు ఆశీర్వదిస్తే రోజు ఆశీర్వదించబడదా? ఆదివారమే ఆశీర్వదించబడుతుందా? అంటే క్రైస్తవులకు ఉన్న నియమం ఏంటంటే విశ్రాంతి దినాన్ని శ్రద్ధగా ఆచరించాలి, విశ్రాంతి దినాన్ని సెలవు తీసుకోవాలి. ఇంట్లో ఏ పని చేయకూడదు, ఏ కార్యము పెట్టుకోకూడదు, ఏది కూడా జరిగించకూడదు. విశ్రాంతి దినాన్ని దేవునికి మాత్రమే మొట్టమొదటగా ఇవ్వాలి. ఎంతమంది చేస్తున్నారంటే తెలియక చేస్తాలేదా, తెలిసి చేస్తాలేదంటే తెలిసే చేస్తాలేదు. తెలిసే చేయరు ప్రజలు. తెలిసి ఎందుకు చేయరంటే వారు దేవుని నీతిని తప్పుతున్నారు, దేవుని నీతిని తప్పుతున్నారు. కనుక ఘనత కావాలంటే అది నీతి కలిగిన వారికే వస్తుంది, నీతి లేని వారికి ఘనత రాదు. సామెతల గ్రంథం 14:34 ఆయన ఏం చెప్తున్నాడు? నీతి ఘనతకు కారణం అవుతుంది అంటున్నాడు. ఏమవుతుందంటే చదవండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమగును. నీతి ఘనతకెక్కుటకు, ఒకడు ఘనతకెక్కుటకు, ఒకడు గనుడగుటకు నీతి కారణమవుతుందని సంగతి చెప్తున్నాడు. 10:25 చదవండి సామెతలు. సుడిగాలి వీచగా నీతిమంతుడు లేకపోవును. సుడిగాలి వీచగా నీతిమంతుడు, సుడిగాలిని వీచగా భక్తిహీనుడు లేకపోవును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. కట్టడము వలె ఉన్నాడు. ఒక కట్టడం ఎంత స్థిరంగా ఉంటుందో, దాన్ని ఎంత ప్రణాళిక చేసి కడతారో, ఒక కట్టడము వలె నిలబడతాడు. సుడిగాలి వస్తుంది లోకంలో, వడగాలి వస్తుంది లోకంలో. ఇప్పుడు వడగాళ్ళు ఉన్నాయి, సుడిగాళ్ళు వస్తాయి లోకంలో, ఈదురుగాళ్ళు వస్తాయి. ఎన్నో గాలులు గాలి విసిరి దాని మీద కొడుతుంది. అది నీతి కలిగి లేకపోయినట్లయితే ఆ సుడిగాలికి కూలిపోద్ది, ఆ వడగాలికి కూలిపోద్ది. ఈ లోకంలో గాలులు అంటే మన బ్రతుకుల్లో తగులుతున్న దెబ్బలే, మనకు తగులుతున్న ఎదురు దెబ్బలే, ఎదురు కష్టాలే. నువ్వెంతో చదువుకున్నావు కష్టపడి, 25 సంవత్సరాలు చదివావు, ప్రయోజనం ఏమీ లేదు, నీ చదువుకు మేలు కలగలేదు. ఏదో ఒక చదువు లేనోడు చేసుకుని పని చేసుకుని బ్రతుకుతున్నావు. నీ చదువు అంతా వృధా అయిపోయింది, వ్యర్థమైపోయింది. కారణం ఏంటంటే ఘనతకెక్కాలంటే, ఒకడు గనుడు అవ్వాలంటే, ఒకడు ఘనపరచబడాలంటే వాడు నీతిమంతుడై ఉండాలి. నీతి అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబట్టే, సంఘములో పరిశుద్ధ బలలో పాలు పంచుకుంటే నీతి. ఇంకో విధంగా నీతి లేదు, ఇంకో విధంగా నీతి రాదు. లోకములో నీతి లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతి యేసుక్రీస్తు రక్తములో కడగబడడం వల్ల వస్తుంది, ఆ ప్రభు బలలో ఆచరించడం వల్ల వస్తుంది, సంఘారాధన చేయడం వల్ల వస్తుంది. నీతిమంతుడిగా నువ్వు మరణం నుండి తప్పించబడతావు. ఒకటి. రెండవది, ఘనతకి ఎక్కుతావు. కట్టడము వలె, నిత్యము నిలిచే కట్టడం వలె నువ్వు స్థిరముగా ఉంటావనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక మూడవది సామెతల గ్రంథం 11:18. నీతి శాశ్వతమైన బహుమతినిస్తుంది. నీతి శాశ్వతమైన బహుమతినిస్తుంది. ఏంటి ఆ బహుమతి? మనం ఆలోచిద్దాం. నీతి
శాశ్వతమైన బహుమతిని ఇస్తుంది. రాసుకోండి, సామెతలు 11:18 చదవండి. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. అదిగో, నీతిని విత్తువాడు ఏం పొందుతాడట? శాశ్వతమైన బహుమానం పొందుతాడట. చూసారా, శాశ్వతమైన బహుమానం. మత్తయి సువార్త 25:46 రాయబడింది. అక్కడ చదవండి, చదివినట్టయితే అక్కడ చెప్తున్నాడు, అది శాశ్వతమైనది ఏంటో చెప్తున్నాడు అక్కడ. మత్తయి సువార్త 25:46. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అంటే నీతిమంతులు ఎక్కడికి వెళ్తున్నారు అంటే శాశ్వతమైనటువంటి బహుమానము వారికి దొరుకుతుంది. నీతిమంతులకు నిత్య జీవము దొరుకుతుంది. నిత్య శిక్షకు నీతి లేని వాళ్ళు వెళ్తారు. అది నిత్యము ఉండే శిక్ష, తరగని శిక్ష. ఆ శిక్షలో మరి అనుభవించవలసినటువంటి శ్రమ అంతా అనుభవిస్తారు. ఎందుకంటే వారి బ్రతుకులో నీతి లేదు. వారు దైవారాధన చేయరు, ప్రభు బలలో పాలు పంచుకోరు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులు అవ్వరు. వారు తల్లి ధర్మం నెరవేర్తించరు, బిడ్డ ధర్మం నెరవేర్తించరు, భార్య ధర్మం నెరవేర్తించరు, భర్త ధర్మం నెరవేర్తించరు. నువ్వన్నీ చేసి ఒకటి మర్చిపోతే నీ 100 కొట్టివేయబడతాయి. నువ్వెన్నో ప్రార్థన పరుడివి, నీతిమంతుడివి, దాన ధర్మాలు చేసేవాడివి, దశంభాగాలు ఇచ్చేవాడివి, పేదలను కనికరించేవాడివి, తల్లిదండ్రులను ప్రేమించేవాడివి, బేదలను ప్రేమించేవాడివి, భార్య పట్ల నువ్వు సక్రమంగా లేకపోతే నీ నీతి అంతా కొట్టివేయబడుతుంది. భార్య పట్ల చాలా ధర్మాన్ని నిర్వర్తించేవాడివి, కానీ తల్లిదండ్రుల పట్ల నువ్వు నీతి లేకపోతే, తల్లిదండ్రులు ఏడిపిస్తుంటే నీ నీతి అంతా కొట్టివేయబడుతుంది. నువ్వు ఒక విద్యార్థివైనా లేకపోతే ఒక ఉపాధ్యాయుడివైనా, ఎంత తెలివైనడువైనా, ఎంత జ్ఞానవంతుడివైనా, నువ్వు ధర్మాన్ని నెరవేర్తించటంలో అన్ని విషయాల్లోనూ నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్తించాలి, వాటిని నెరవేర్చాలి. శాశ్వతమైన బహుమానము 3వదిగా దొరుకుతుంది. శాశ్వతమైన బహుమానం అని చెప్తున్నాడు. కీర్తనలో 9:8 చదవండి. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆయన మహాదుర్గమగును. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. ఆయన నీతిని బట్టి లోకానికి తీర్పు తీరుస్తాడు. లోకంలో నీతి ఏముంది చెప్పండి? లోకంలో ఏమి నీతి ఉంది? నీతిమంతుడు ఉన్నాడా? నీతిని జరిగించే వాళ్ళు ఉన్నారా? నీతి లేదు లోకములో. లోకములో నీతి లేదు కనుక దేవుని తీర్పుకి లోకం గురైపోతుంది. లోకమంతా దేవుని శిక్షకు గురైపోతుంది. దేవుడు నీతిని బట్టి లోకానికి ఏం తీరుస్తాడట? 11:7 చదవండి. దేవుడు లోకానికి నీతిని బట్టి తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. నిన్ను ప్రేమిస్తాడు యెహోవా. ఆయన నీతిమంతుడు కనుక నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు నీతి గలదానిగా ఉన్నావా? నీతి గలదానివై స్థాపించబడుతున్నావా? నీతి గలదానిగా కట్టబడుతున్నావా? వాక్యము చేత కట్టబడుతున్నావా? సంఘములో కట్టబడుతున్నావా? ఉపవాసముల చేత కట్టబడుతున్నావా? ప్రార్థనల చేత కట్టబడుతున్నావా? ప్రభు బలను ఆచరిస్తున్నావా? దేవుని ధర్మం ప్రకారంగా, దేవుని కట్టడల ప్రకారంగా ఆయన అర్పణలు ఆయనకి ఇస్తున్నావా? నీతిని బట్టి కట్టుబాటు నీకుందా? 1, 2, 3, 4 అని కట్టుబాట్లు నీకున్నాయా? ఇటువంటి నియమాలు నీకున్నాయా? సంఘములో 5 అంశాలు ఉన్నాయి. 5 అంశాలు నీతిని బట్టి స్థాపించబడ్డాయి. అది 1వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా 20వ శతాబ్దం వరకు, 21వ శతాబ్దం వరకు, ఈనాటి వరకు కూడా ఆ నీతి స్థాపించబడుతుంది. దేవుని రాజ్య సింహాసనం వరకు కూడా ఆ నీతి ఉంటుంది. యెహోవా నీతిమంతుడు. యెహోవా శాశ్వతమైన బహుమానాన్ని ఇస్తాడు. నీతిమంతుడు, ఆయన నీతిని స్థాపిస్తాడు. నీతిని బట్టి లోకానికి తీర్పు తీరుస్తాడు. ఇది 3వ మాటగా చెప్తున్నాను. ఇక 4వ మాట, నీతి మార్గమును సరళము చేస్తుంది. నీతి మార్గమును సరళం చేస్తుంది. చాలామంది మార్గాల్లో ముళ్ళబాట్లు ఉంటాయి. ఎన్ని దారులు ఎత్తికినా దారి దొరకడం లేదు, ఎన్ని తిప్పలు పడినా దారి దొరకడం లేదు, ఎన్ని ప్రయాసాలు పడినా మా దారి స్థిరపడడం లేదు. మా దారిలో ముళ్ళ కంపలు ఉన్నాయి, మా దారిలో రాళ్ళు ఉన్నాయి, మా జీవితం స్థిరంగా లేదు, మా బ్రతుకులో సరళత లేదు, మా బ్రతుకులో సంతోషం లేదు అని ఏడ్చేవాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. కనుక నీతి మార్గమును సరళము చేస్తుంది. సామెతలు 11:5 చదువుదాం. సామెతలు 11:5 చదువుదాం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. యథార్థవంతుడు ఎలాగవుతాడు? నీ మాటలు యథార్థమైనవి అని ఉంది బైబిల్లో. యెహోవా నీ మాటలు
యథార్థమైనవేనుంది. కనుక దేవుని మాటలను బట్టి జీవించేవాడు యథార్థవంతుడు అవుతాడు. దేవుని మాటలను బట్టి బ్రతికేవాడు యథార్థవంతుడు అవుతాడు. నీతి మార్గంలో సరళత ఉంది. ఎందుకంటే నీతి మార్గం నిత్య జీవానికి నడిపిస్తుంది. మనం మత్తయి సువార్త 25లో చూసాం, 46లో నీతిమంతులు ఎక్కడికి వెళ్తారని ఉంది? నిత్య జీవానికి వెళ్తారని ఉంది. నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారు. నీతి మార్గమున అనుసరించాలి, నీతి మార్గమున నడుచుకోవాలి. నీ మార్గములో ఉండాలి, నీ ప్రవర్తనలో ఉండాలి, నీ నడవడికలో ఉండాలి. నీతి నీ మార్గమును సరళం చేస్తుంది. అప్పుడు నువ్వు ఉన్నతమైన స్థితికి ఎదుగుతావు, ఘనత నొందుతావు, ఖ్యాతి నొందుతావు, మరణము నుండి తప్పించబడతావు, శాశ్వతమైన బహుమానం పొందుతావు. నీ మార్గము సరళము చేయబడుతుంది. ఎందుకంటే మనుషులు నీతి మార్గమున ఇష్టపడరు, నీతి మార్గములో నడవరు, నీతి మార్గమున వారు జీవించుటకు ఇష్టపడరు. ఎందుకంటే మనుషులు వంకర త్రోవలో ఎతుకుతారు. వంకరు త్రోవల్లో పోవువాడ జీవ మార్గము కనుగొనవా, వంకరు త్రోవల్లో పోవువాడ జీవ మార్గము కనుగొనవా, నిరాక్షకుడిచిన రక్షణను నిర్లక్ష్యము చేయకుమా, కరుణతో రమ్మని ఆ గోరెల కాపరి పిలచుచుండే, నీమే తను చూపుటకై ఆ గోరెల కాపరి పిలచుచుండే, నీమే తను చూపుటకై. కదా, నీతి మార్గాన్ని వెంబడించడానికి ఎవరికి ఇష్టం ఉంది? ఈరోజుని వంకర త్రోవలు ఎత్తుక్కుంటున్నారు, వంకర త్రోవలో జీవిస్తున్నారు. ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నారు, ఈ లోకంలో స్థిరస్థాయిగా ఉండిపోతాను అనుకుంటున్నారు. మన బ్రతుకిళ్ళలో నీడయేగా ఇది మాయా లోకమేగా, మన బ్రతుకిళ్ళలో నీడయేగా ఇది మాయా లోకమేగా, అంతయు నశించుట నిశ్చయము, యేసు పిలుపును కైకొనుమా, కరుణతో రమ్మని ఆ గోరెల కాపరి పిలచుచుండే, నీమే తను చూపుటకై. దేవుని మార్గంలో నీతి ఉన్నది. నీతిని చూపిస్తా ఉన్నాడు, నీతిని ప్రదర్శిస్తున్నాడు. నీతి మరణము నుండి రక్షిస్తుంది, నీతి ఘనతను తీసుకొస్తుంది, నీతి శాశ్వతమైన బహుమానం ఇస్తుంది, నీతి నీ మార్గాన్ని సరళం చేస్తుంది. నీ మార్గంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి, నీ మార్గంలో ఉన్న అభ్యంతరాలు తొలగిపోతాయి. ఉద్యోగం రావట్లేదా? అనేక అభ్యంతరాలు వస్తున్నాయా? తొలగించేవాడు దేవుడు. మరి పురుడు రావడం లేదా? అనేక అభ్యంతరాలు కలుగుతున్నాయా? సులువైన కానిపించేవాడు దేవుడు. పెళ్ళి కావడం లేదా? అనేక అభ్యంతరాలు కలుగుతున్నాయా? నీ మార్గాన్ని సరళం చేసి నిన్ను ఒక ఇంట్లో పెట్టి నిన్ను సంతోషింపచేసేవాడు దేవుడు. కనుక నీ జీవితంలో ఆనందాన్ని కలగజేసేవాడు దేవుడు. నీ మార్గమును సరళము చేసేవాడు దేవుడు. కనుక ఆయన నీతిమంతుడు. ఆయన తప్ప ఎవరు నీతిమంతుడని చెప్పలేము. పిలాతు భార్య గబగబా లేచి వచ్చింది, త్వరగా వచ్చి ఈ నీతిమంతుని గూర్చి నేను వేకువనే ఒక కలగన్నాను అని చెప్తుంది. ఎవరిని గూర్చి? యేసు ప్రభుని గురించి. ఈ నీతిమంతుని గూర్చి. ఆయన అప్పుడే బంధించబడి ఉన్నాడు, అందరూ చుట్టూ ఉన్నారు, నేరాలు మోపుతున్నారు, అవమానిస్తున్నారు. అప్పటికే చాలా కొట్టారు, చాలా బాధించారు, చేతులు కట్టి మధ్యలో నిలబెట్టారు. పిలాతు తీర్పు తీరుస్తున్నాడు. భార్య పిలాతు దగ్గరకు వచ్చి అంటుంది ఈ నీతిమంతుడిని గూర్చి. ఎవరట? నీతిమంతుడు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. దేవుణ్ణి అనుసరించేవాడు నీతిమంతుడిగా మార్చబడగలడు. దేవుణ్ణి అనుసరించేవాడు నీతి మార్గంలో నడవగలడు, నీతి మార్గంలో నడిచి మరణం నుండి తప్పించుకోగలడు, ఘనతకెక్కగలడు, శాశ్వత బహుమానం పొందగలడు, తన మార్గాలను సరళం చేసుకోగలడు. 4 పాయింట్లు మనం నేర్చుకున్నాం. నీతి మార్గంలో నడుచుటకు మనం ఇష్టపడాలి, నీతిని కొనసాగించాలి. నీలో నీతి ఉందా? అప్పు తీసుకుని ఎగ్గొట్టేస్తారు. ఆ అప్పు వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి ప్రాకుల్లాడి బ్రతిమాలి నమ్మబలికి నీకు నేను ఇచ్చేస్తాను, ఇలాగిచ్చేస్తాను, అలాగిచ్చేస్తానని నమ్మబలుగుతారు. తిరిగి ఆ డబ్బు ఇచ్చేటప్పుడు అనేక రకాల లొసుకలు ఎతుకుతారు, అనేక వంకలు ఎతుకుతారు, అనేక వంకర త్రోవలు ఎతుకుతారు. ఎందుకో తెలుసా? నీతి లేక తెలుసా?
ఆ ఇంటి దగ్గర భోంచేస్తారు, ఆకలితో ఉన్నాను, నాకు అన్నం పెట్టారు, మీరు నన్ను చాలా ఆదుకున్నారు ఈవేళ అంటారు. ఆ రోజు కొన్ని రోజులు పోయిన తర్వాత కృతజ్ఞత మర్చిపోయి ఆకలి తీర్చిన చేతిని కాటేస్తారు. నీతి లేక, నీతి లేని ప్రజలు రక్షించిన దేవుణ్ణి చావు బ్రతుకుల్లో దేవుడి దగ్గరకు వస్తారు. ఆయన ప్రాణభిక్ష పెడితే బ్రతికి మరలా ఈ లోకంలో జీవిస్తూ నీతి లేని కబుర్లు చెప్తారు. దేవుని దగ్గరికి రావాలంటే వెనకంజేస్తారు. నీతి లేని జీవితము, దేవునికి ఇచ్చే కాడ నీతి లేదు, దేవునికి ఇవ్వాల్సిన ధర్మం కాడ నీతి లేదు. వారు అనేక రీతిలుగా సంపాదిస్తారు, 4-5 మార్గాల్లో సంపాదిస్తారు, కానీ దేవునికి ఇచ్చే కాడకి నీతిగా ఇవ్వరు. నీతి నిన్ను కాపాడుతుంది, నీతి మరణం నుండి రక్షిస్తుంది, నీతి శాశ్వత జీవాన్ని ఇస్తుంది, నీతి ఘనతనిస్తుంది, నీతి నీ మార్గములను సరళం చేస్తుంది. నీ జీవితంలో మేలు పొందుతావు, నీ జీవితంలో మేలు పొందుతావు. దేవుని యందు నీతి గల దానివై స్థాపించబడాలి. దేవుని యొద్దకు రావాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి, ఎన్ని పాపాలు ఉన్నాయో తెలుసా? నీ తల్లిదండ్రులు చేసిన పాపాలు, నువ్వు చేసిన పాపాలు, నీ గర్భంలో పుట్టినప్పుడు చేసిన పాపాలు, నీ తల్లి గర్భంలో నుంచి వచ్చిన పాపాలు, నువ్వు చేసిన పాపాలు, కర్మ పాపం, అనేక రకాల పాపాలు మన బ్రతుకులో ఉన్నాయి. ఈ పాపాలన్నీ కడుక్కోవడానికి దారేది? ఏ జలం కొందాం ఈ పాపాలు కడుక్కోవడానికి? ఏ మార్గాన్ని మనం ప్రయాసపడదాం ఈ పాపాలు కడుక్కోవడానికి? ఏ రీతిగా మనం ప్రయాసపడదాం ఈ పాపాలు వదిలించుకోవడానికి? పాపాలు వదిలించుకోవాలంటే ఆషామాషి కాదు, యేసు రక్తము మాత్రమే నీతి గలదని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆయన కన్య గర్భాన్ని పుట్టాడు, పాపం లేనివాడిగా జన్మించాడు, పాపం లేనివాడిగా జీవించాడు. 2 సంగతులు ఆయన జీవితంలో ఉన్నాయి. పాపం లేనివాడిగా జన్మించాడు, పాపం లేనివాడిగా జీవించాడు. కనుక ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దగలడు, నీతిమంతునిగా నిన్ను చేయగలడు, నీ బ్రతుకులో నీతిని స్థాపించగలడు, నీ మరణ భయం నుండి తొలగించగలడు, నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు, నీ మార్గాన్ని సరళం చేయగలడు, నీకు శాశ్వత సంతోషాన్ని, శాశ్వత ఆనందాన్ని, శాశ్వతమైన కలిమిని నీకు ఇవ్వగలడు. కనుక నీతిని కలిగి జీవించాలి. నీతి గల దేవుని యందు మేలు ఉంది. నీతి కలిగి ఉంటే మేలు కలుగుతుంది. వేళ మన పాఠం పేరు నీతి కలిగి ఉంటే మేలు కలుగుతుంది. ఇక 5వ మాట, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 5వ మాట ఏంటంటే, నీతితో సంపాదించింది కొంచెమైనా శ్రేష్టమైనది. 16:8 సామెతలు. నీతితో సంపాదించింది కొంచెమైనా శ్రేష్టమైనది. అక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు నీతిమంతుని గురించి. సామెతలు 16:8 చదవండి. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే, అన్యాయము చేత కలుగు గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. దరిద్రుడు మేలట. తెలుసా? ఎంతో సంపాదించుకున్న ధనవంతుడి కంటే, అన్యాయముతో సంపాదించుకున్న ధనవంతుడి కంటే, అన్యాయముతో కూడబెట్టుకున్న ఆస్తి కంటే దరిద్రుడు మేలట. భిక్షమెత్తుకునే దరిద్రుడు మేలట. ఎందుకంటే వాడికి చావు ఉంటుంది, వీడికి చావు ఉంటుంది. వాడు గతించిపోతాడు, వీడు గతించిపోతాడు. వాడు మట్టి అయిపోతాడు, వీడు మట్టి అయిపోతాడు. కానీ ఎవడు ధన్యుడు అంటే దరిద్రుడే ధన్యుడు. అందుకే ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు, నీతితో సంపాదించింది కొంచెమైనను శ్రేష్టమే. 5వ మాట, ఇగో దుర్వ్యాపారంలో మరి దుర్వ్యాపారంలో దుర్నీతి ఉన్నది, అసత్యం ఉన్నది, అన్యాయం ఉన్నది, అక్రమం ఉన్నది. ఈ రోజున రకరకాల దుర్వ్యాపారాలు చేస్తున్నారు. నేను బ్రతకాలంటే ఏం చేయాలి మరి అంటున్నారు, దోచుకుంటున్నారు, మోసం చేస్తున్నారు. వారి క్రియల్లో అక్రమం ఉన్నది, వారి పనుల్లో లంచం ఉన్నది, వారి బ్రతుకులో లంచగొండితనం ఉన్నది. వారు మోసం చేస్తున్నారు, అమాయకుల్ని పీడించుకు తింటున్నారు, అమాయకుల్ని బాధించుకు తింటున్నారు, అక్రమమైన ధనాన్ని కూర్చుకుంటున్నారు, అక్రమంగా సంపాదించుకుంటున్నారు. కనుక జ్ఞాని అయిన సొలొమోను ఈ మాట అన్నాడు. చదవండి మరొకసారి 16:8. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే, అన్యాయము చేత కలుగు గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. నీతితో కూడినది కొంచెమే శ్రేష్టం. ఈరోజు చాలామందికి ధైర్యం కలగాల, నేను నీతి కలిగి ఉన్నానులే, అన్న వస్త్రాలు కలిగి ఉన్నానులే, నాకు పెద్ద 5 అంతస్తుల బిల్డింగ్ లేకపోవచ్చు కానీ నాకున్న ఇంట్లో నేను నీతి కలిగి ఉన్నానులే, నాకు 6 వారాల నగలు లేకపోవచ్చు కానీ నాకు కలిగిన దాంట్లో నేను నీతి కలిగి ఉన్నానులే. అక్రమం చేసినంత దుర్మార్గత, అక్రమముగా జీవించినంత సమర్థవంతత నాకు లేకపోవచ్చు కానీ నేను నీతి కలిగి పట్టిడే కదా. లోకంలో సామెత ఉంది, గంగ గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు.
మారిపోయిందిలే ఇది. అలాగ ఉంచలేదు మనోళ్ళు. సామెత బాగానే ఉంది కానీ గాడిదని ఇంటికి తీసుకొచ్చి మూతడ పిండి 100 రూపాయలు ఇచ్చుకుంటున్నారు. ఆవు పాలు అయితే లీటర్ వచ్చి 60 రూపాయలు, గాడిద పాలు అయితే మూతడొచ్చి 100 రూపాయలు. కాలం అలా తిరగబడిపోయింది. గాడిద పాలు వైద్యం అని ప్రజల్ని మరి మెప్పించి ఏదో నచ్చజెప్పి వైద్యం చూపించి దాన్ని ఇలా చేసేసారు. కానీ వాస్తవ సామెత ఏంటంటే గంగ గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు. కరం అంటే గాడిద. కనుక మరి శ్రేష్టమైనది కొంచెమైనను పట్టెడైనను అది నీతి గలదిగా ఉంటుందని చెప్తూ, నీతితో సంపాదించినది కొంచెమైనను అది ఎలాంటిదంట? శ్రేష్టమైనది. శ్రేష్టమైనది కలిగి ఉండు, శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండు. నీకు ఐశ్వర్యం లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, లేదా పెద్ద ఉద్యోగం లేకపోవచ్చు, పెద్ద సంపాదన లేకపోవచ్చు, పెద్ద వచ్చుబడి లేకపోవచ్చు, కానీ నువ్వు ఈరోజు ఈ 5 పాయింట్లు కలిగి ఉన్నావు. 1, మరణం నుండి తప్పించబడతావు. 2, ఘనతకు ఎక్కుతావు. 3, శాశ్వతమైన బహుమానం పొందుతావు. 4, నీ మార్గాల్ని, నీతి మార్గాలను సరళం చేసుకుంటావు. 5, నువ్వు సంపాదించింది కొంచెమైనను అది శ్రేష్టమైనదిగా దేవుడు నీకు కలిగి చేస్తాడు. శ్రేష్టమైనది. సారేపతి విధవరాల ఇంట్లో ఏమీ లేదు, 10 మందికి ఎట్టిది లేదు, 10 మందికి పోయడానికి లేదు. ఏ రోజుకి ఆ రోజు ఏమి ఏర్పడుతుంది సారేపతి విధవరాల ఇంట్లో? బుడ్డిలో కొంచెం నూనె, తొట్టెలో కొంచెం పిండి. మళ్ళీ రేపు చూస్తుంది, ఇవాళ తినేస్తుంది, రేపు వెళ్ళి చూస్తుంది, మళ్ళీ రేపు ఏముంటుంది? బుడ్డిలో కొంచెం నూనె, తొట్టెలో కొంచెం పిండి. మరలా ఎల్లుండి వెళ్ళి చూస్తుంది, బుడ్డిలో కొంచెం నూనె. అంటే 3.5 సంవత్సరాల దేశంలో కరువు రాగా, అనేకులు అలమటించగా, అనేకులు చనిపోగా, అనేకులు ఆకలితో మరణాలు పొందగా, కానీ సారేపతి విధవరాలు ఆమె కొడుకు చనిపోలేదు. ఎందుకో కారణం తెలుసా? అక్కడ నీతి ఉంది, కృప ఉంది. ఆమెకున్న నీతి ఏంటి తెలుసా? ఒక దైవజనుడు ఇంటికి వచ్చి అడిగితే నీతితో తనది కాదనుకుని తనకు కలిగింది అతనికి ఇచ్చేసింది. ఈ దినాన్ని 4 రెట్లు ఉంచుకుని 1 రెట్టు ఇవ్వడానికి, 10లో 100లో 10% ఇవ్వడానికి, దేవునికి ఇవ్వడానికి ఎంతో చపల బుద్ధి, ఎంతో కుటిలత, ఎంతో స్వార్థం, ఎంతో ఈర్ష్య. 90 రూపాయలు పక్కనెట్టుకుని 10 రూపాయలు దేవునికి ఇచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఈ 10 రూపాయలు మాత్రం ఎందుకు ఇచ్చేలా అనే ద్వేషం. దేవునికి పెట్టే కాడ, దేవునికి ఇచ్చే కాడ, దేవుని కార్యాలకు ఇచ్చే కాడ ఎంతో అసూయ. 100 మంది కూర్చుంటున్నారు, 200 మంది కూర్చుంటున్నారు, 300 మంది కూర్చుంటున్నారు. ఇక్కడ 40-30 ఫ్యాన్లు తిరుగుతున్నాయి. నిన్న స్తుతియాగం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా ఈ ఫ్యాన్లో కరెంటు కాలుతూనే ఉంది. నిన్న కరెంటు మీటరు మరి బిల్లు తీసివాడు వచ్చాడు. బిల్లు తీసివాడు వచ్చి 6,000 రూపాయలు బిల్లు ఇచ్చాడు నాకు. 6,000 బిల్లు వచ్చింది. కానీ నువ్వు 10 రూపాయలు వేసి వెళ్ళిపోతావు. అంతగా ఎక్కువ గొప్ప మనసు ఉన్న అమ్మ ఉంటే 20 రూపాయలకి ఎంత పచ్చకాయంత ఉంటుంది కదా, అది వేస్తుంది. 6,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టాలి నిన్ను కూర్చోబెట్టి చైరేసి. ఇందులో దండగ ఎంతమందో, ప్రయోజనం ఎంతమందో ప్రభువుకు తెలుసు. ఎవరు నిష్ప్రయోజకులో, ఎవరు ప్రయోజకులో ప్రభువుకు తెలుసు. విశ్వాసగా జీవింతావు కానీ, విశ్వాసగా ఉంటావు కానీ నీతి ఉండదు నీకు. విశ్వాసగా ఉంటావు కానీ, సంఘాన్ని ఉపయోగించుకుంటావు కానీ, నిన్ను పాతి పెట్టాలి, నిన్ను సమాధి చేయాలి, లేకుంటే నీ ఇంట్లో గృహప్రవేశం అయితే చేయాలి, నీ ఇంట్లో పురుడు వస్తే చేయాలి, నీ ఇంట్లో ఏదో వస్తే చేయాలి, అన్నీ చేయాలి నీకు. సంఘం అన్నీ నీకు సహాయపడాలా, సేవకుడు నీకు అండగా ఉండాలా, సంఘం నీకు అండగా ఉండాలా. కానీ నీ నీతిని నువ్వు నెరవేర్చవు. నీ నీతి విషయంలో నువ్వు తప్పిపోతావు. నీతి లేని దానిగా ఉంటావు, నీతి లేని దానిగా బ్రతుకుతావు, నీతి లేని వాడిగా బ్రతుకుతావు, నీతి లేని దానిగా జీవిస్తావు. ఈరోజు 5 పాయింట్లు నేను చెప్తున్నాను. ఈ 5 పాయింట్లు నిన్ను బ్రతికిస్తున్నాయి. 1 చెప్పండి, మొదటిది ఏంటి? నీతి మరణం నుండి బ్రతికిస్తుంది. 2, నీతి ఘనతకు కారణమవుతుంది. 3, శాశ్వత బహుమానాన్ని నీతి ఇస్తుంది. 4, నీ మార్గములను సరళము చేస్తుంది. 4వది, నీతి నీ మార్గములను సరళం చేస్తుంది. 5వది, నీతితో సంపాదించింది కొంచెమైనను శ్రేష్టమైనది. భక్తిహీనుడికి కలిగి ఉన్న సంపద అంతటికంటే నీతితో బ్రతికే దరిద్రుడు వాసి. దరిద్రుడే గొప్పవాడు. నీతిగల న్యాయస్థానమందు, నీతిగల సింహాసనమందు యేసుక్రీస్తు కూర్చున్నప్పుడు ఈ దరిద్రుడు ఎన్నిక చేయబడతాడు, కానీ ఈ ధనవంతుడు ఎన్నిక చేయబడ్డాడు. నీతి లేకుండా సంపాదించిన ఈ ధనవంతుడు, నీతి లేకుండా కూర్చుకున్న వాడు ధనం, నీతి లేకుండా వాడు కూర్చుకున్న రోజులు లెక్కకు రావు. దరిద్రుడే వాసి, దరిద్రుడే
ధన్యుడవుతాడు. కనుక నీతిగల క్రీస్తునందు స్థాపించబడిన వారమై సంఘములో 5 అంశములు చేస్తూ ప్రభు బలలో పాలు పంచుకుంటూ ప్రభు శరీరమును తిని ప్రభు రక్తమును త్రాగి నీతిమంతులుగా తీర్చబడి నీతిని కలిగి ఆ నీతిగల సింహాసనం ముందు నిలబడినప్పుడు నిర్దోషులుగా నిలబడడానికి నీతిగల న్యాయాధిపతి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నీతిమంతులుగా మార్చబడదాం. ఆయన వాక్యమే నీతి, ఆయన సత్యమే నీతి, ఆయన బలిపీఠం మీద ఉన్న పరిశుద్ధ బల్లే నీతి. ఈ బలలో పాలు పంచుకుని దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేట మీ అందరినీ కోరుతున్నాను. మరి ఈ మిగతా కార్యక్రమాలు బర్నబాస్ గారు వచ్చి నడిపిస్తారు. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, నాయన నీతిని స్థాపించుటకు పరిశుద్ధతను అనుగ్రహించుటకు మా మధ్యలో మీరు మాట్లాడిన వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీతిగల న్యాయాధిపతివై ఈ లోకానికి తీర్పు తీర్చే రోజున నీతిమంతులుగా మమ్మల్ని చేర్చుటకు నువ్వు ఇష్టపడుతున్నావు. నీతి లేని వారుగా మేము ఉండకుండా, నాయన మేకల వలె మేము ఉండకుండా గొర్రెల వలె మేము ఉండడానికి కుడి చేతి వైపు నుండి నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పబడే సంఘముగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ నీతి మమ్మల్ని మరణం నుండి రక్షిస్తుంది. నీ నీతి మాకు ఘనతను తీసుకొస్తుంది. నీ నీతి మాకు శాశ్వత జీవాన్ని ఇస్తుంది. నీ నీతి మాకు నాయన మా మార్గాలను సరళం చేస్తుంది. నీతితో సంపాదించుకున్న కొంచెమైనను శ్రేష్టమైనదే మా బ్రతుకుని ఆశీర్వదిస్తుంది. ఈ దినాన్ని నీవు మాకు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి ప్రతి వారి హృదయాన్ని దర్శించి నీతి గల వారే స్థాపించబట్టుకు, నీతిని అనుసరించుటకు, నీతిగల నీ వాక్యాన్ని నీతి మార్గముల యందు జీవించుటకు వారిని వారు తీర్మానించుకున్న కృప దయచేయమని దీవించమని ఈ వర్తమానం వింటున్న బిడ్డలను, విదేశాల్లో ఉన్న మా సంఘ బిడ్డలను, నేను మా సంఘ సహోదరులను ఆయా శ్రమల చేత ఆయా బాధల చేత కష్టాలు పడుతూ భర్త నీతి జరిగించగా బాధించబడుతున్న భార్యలు, భార్య నీతి జరిగించగా బాధింపబడుతున్న భర్తలు, బిడ్డలు లోబడక తల్లిదండ్రులు ఏడుస్తుంటే, తల్లిదండ్రులు చూడక బిడ్డలు ఏడుస్తుంటే, ధర్మాన్ని తప్పి తిరుగుతున్న యవనస్తులు, క్రైస్తవ సంఘాల్లో కూడా క్రైస్తవులయ్యుండి క్రీస్తును అనుసరిస్తున్న వారయ్యుండి నీతి తప్పి తిరుగుతున్న విశ్వాసులు, నాయన ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారి జీవితాల్లో నువ్వు నాయన ప్రభువా, నువ్వు నీ నీతిని స్థాపించి నీ పరిశుద్ధతనిచ్చి వారిని ఓదార్చి ధైర్యపరచుము తండ్రి. ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, నీతి మార్గములో మిమ్మల్ని నడిపించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలు.